హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కాకరకాయ పులుసు తీసుకొచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంటుంది. సో చాలా తక్కువ మంది చేసుకుంటారు ఈ కర్రీ. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. నేనైతే జస్ట్ 2 కాకరకాయలు తీసుకున్నాను, అవి కూడా తెల్లగా లాతగా ఉన్నాయి. సో మనమైతే పులుసు కోసం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి కొంచెం సేపు. సో బాగా కలుపుకొని వాష్ చేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచినా పర్లేదు, ఎక్కువసేపు ఉన్నా పర్లేదు. ఎందుకంటే రసం బాగా కావాలంటే ఎక్కువసేపు ఉంటే ఎక్కువ వస్తుంది. సో కాకరకాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం మేమైతే. సో అన్నీ చిన్న చిన్నదిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనమైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాము. 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము. సో ఒక బగోన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక లైట్గా కొంచెం జీలకర్ర వేసి చూసాము ఆయిల్ వేడైందా లేదా. సో తర్వాత కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. సో అవి కొంచెం కలుపుకొని తర్వాత బాగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి మనకు ఉడుకుతుంది ఈజీగా. సో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాము కలిపేసుకొని. సో ఇలా కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ కూడా. సో తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం స్మెల్ పోయేదాకా కలపచ్చు ఈజీగా మనం. సో తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. సో తర్వాత అన్ని కాకరకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా కలిపాక కొంచెం అంటే కలర్ చేంజ్ అవుతుంది కదా ఎల్లో కలర్లో. సో బాగా కలిపితే తర్వాత కారం వేసుకోవాలి. మళ్ళీ కారం తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. సో అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టెంట్ ఫుడ్ విత్ గీతాని. సో చూస్తున్నారు కదా, ఇలాంటి టేస్టీ ఫుడ్స్ డైలీ తీసుకొస్తూనే ఉంటాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు చింతపండు పులుసు కలుపుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టాం కాబట్టి. సో పులుసు బాగా వస్తుంది పిసికితే. సో అలా చేయడం వల్ల మనకు చాలా రసం వెళ్తుంది. సో ఆ రసం మొత్తం అందులో పోయాలి. సో రసం ఎక్కువగా ఉంటేనే మనకు టేస్ట్గా ఉంటుంది. సో మొత్తం రసం పోసాక ఉడకాలి, చాలాసేపు ఉడకాలి. సో ఉడికితే ఆల్మోస్ట్ మనకు బాగా ఉడుకు పడితే ఆ పీసెస్ అన్నీ మెత్తగా అవుతాయి. సో ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది. సో లాస్ట్కి కొత్తిమీర మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే జీలకర్ర ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఇది ఇంకా ఎక్కువగా టేస్ట్ ఇస్తుంది దీనివల్ల. సో మేమైతే ఎప్పుడు కూడా స్కిప్ చేయము. సో మీరు కూడా వేసి చూడండి, ఇంకా టేస్ట్ వస్తుంది పులుసు కాబట్టి. సో ఇది వేసుకొని మసాలా వేసుకున్నాక కాకరకాయ పులుసు అయితే రెడీ అండి. సో ఇలాంటి టేస్టీ ఫుడ్స్ మిస్ కాకుండా డైలీ చూడాలనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. సో చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, యమ్మీగా ఉందో. రైస్కి చపాతీస్కి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.